పొట్ట కొంచెం కోత ఘనం అంటారు చూడు. బాలీవుడ్ ఆలియా భట్ వ్యవహారం అట్టాగే ఉందంటున్నారు ఆ పిల్ల స్పీడ్ చూసినోళ్ళు. ఫస్ట్ సినిమాలోనే జనాన్ని అల్లాడిచ్చిన బేబీ ఈ మధ్య బికినీ వేసి కేక బుట్టిచ్చింది. జీకే 0 అయినా యాక్టింగ్ లో మాత్రం ఫుల్ మార్కులు వేయించుకుంటుంది. హలో బేబీ బాగున్నావా? హలో మామా గుర్తున్నానా? ఎంత మాట అన్నావు పిల్ల, నిన్ను మర్చిపోవడమా? థ్యాంక్ యూ. పొట్టి గౌనేసి చేతికి సంచి ఇస్తే స్కూల్ పిల్లలాగా ఉంటావు. అందరూ అదే అంటున్నారు. 10th చదవుతుండగానే హీరోయిన్ అయినట్టు ఉన్నావు. అంత కాదులే, 18 తర్వాతే నా ఎంట్రీ. అవునా? అయినా నీకు ఇంకా పిల్లతనం బోలా. నేను చాలా యాక్టివ్, అందరూ అదే అంటుంటారు. బయటే ఇట్టుంటే ఇంటికాడ ఇంకెంత అల్లరి చేస్తుంటావో. యా, ఎక్కడైనా అల్లరి పిల్లనే. ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేస్తుంటావే? నిద్రపోతుంటా. రాత్రిళ్ళు ఎవరైనా అదే పని చేస్తారు. మిగిలిన టైంలో ఏం చేస్తుంటావు? పగలైనా టైం దొరికితే మనం చేసేది అదే. ఒరే, ఎంత చిన్న వయసులో ఇదేం రోగం? నాట్ ఎ డిసీజ్. ఐ లైక్ స్లీపింగ్, ఐ లవ్ స్లీపింగ్. హీరోయిన్లు 6-7 గంటలు పడుకోవడమే ఎక్కువ. నా గ్లామర్ సీక్రెట్ ఏంటో తెలుసా? నిద్ర. నీ పాసు గల ఎంత? ఓ 10-11 గంటలు పడకేస్తావా? ఛాన్స్ దొరికితే 15 అవర్స్ కూడా బెడ్ మీదే. వడ్డమ్మా బడవా, నువ్వెంత మబ్బు మడిచి అనుకోవాలా? యునో, ఎంత నిద్రపోతే అంత గ్లామరస్ గా ఉంటాం. ఏడ్చినట్టుంది. రేపు 4-5 సినిమాలు చేతిలో ఉంటే ఏం చేస్తావు? నా నిద్ర తర్వాతే సినిమా అయినా ఇంకేమైనా. నీ నిద్ర తగలయ్యా. తినే కాడైనా కంట్రోల్లో ఉంటావా? ఐ లైక్ జంక్ ఫుడ్. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? మిగిలిన హీరోయిన్లు ఫ్రూట్స్ జ్యూసులతో బతికేస్తున్నారు తెలుసా? మనకలాంటి రిజర్వేషన్స్ లేవు. జంక్ ఫుడ్ ఎన్నిసార్లైనా లాగిస్తా. ఇష్టమని ఇష్టం వచ్చినట్టు తింటే పెప్పళ్ళ బస్తావు అయిపోతావు. నో ప్రాబ్లం మామా, ఐ కెన్ కంట్రోల్. ఎన్నిసార్లన్నా తింటానంటుంటే ఇంకేడ కంట్రోలు? నచ్చింది తినాలి. వన్ మోర్, ఏ ఐటమ్ అయినా కాట్ కంపల్సరీ. ఏడ్చినట్టు ఉంది. ఒత్తన్నంలో కలుపుకొని తింటేనే పెరుగు తిన్నట్టు ఉంటది. అది మీకు, బట్ ఈ ఆలియా టేస్ట్ డిఫరెంట్. ఇష్టమని దేంట్లో పడితే దాంట్లో కలిపేస్తే కడుపులో దిప్పుద్ది. నో ప్రాబ్లం, ఎనీ ఫుడ్. దహి మిలావో, ప్యార్ సే ఖావో. ఎట్టట లొట్టలేసుకుంటా తినాలా? మా తల్లే. పెరుగు కలుపుతుంటే మా ఫ్రెండ్స్ కూడా ఫేస్ లో అదోలా పెడతారు. నువ్వేసే డ్రెస్సులు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంటది. ఇస్ ఇట్? అంత బాగుంటాయా? ఏంది బాగుండేది? ఒక్కోసారి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టు ఉంటది. యాక్, మరి అలా అనిపిస్తుందా? మొన్నేడో చూసా, పొడుగు చేతులు చొక్కా వేసుకొని స్టేజి ఎక్కావు. ఫ్రెండ్స్ బాగుందన్నారే, నీకు నచ్చలేదా? కింద కూడా వేసుంటే చూడటానికి బాగుండేది. అరే మామా, ఇట్స్ ఫ్యాషన్. మా యంగ్స్టర్స్ ట్రెండ్. మేం కూడా యూతేనమ్మా. ఏం వేసినా ఓసారి అద్దంలో చూసుకో. ఆల్వేస్ ఒకే స్టైల్లో ఉండటం నాకెందుకు నచ్చదు మామా. మిగిలిన హీరోయిన్లు చూస్తుండు, ఎట్టాంటి అయ్యాలో తెలుసద్ది. వై నాట్? కొత్త స్టైల్ కనిపిస్తే వెంటనే ఫాలో అవుతా. దీపికాకి సరిపోయింది, కత్రినాకి సెట్ అయింది. నీకు బాగుండాలనేం లేదు. యు ఆర్ రైట్. ఒక్క డ్రెస్ సెట్ కాక నాకే అదోలా ఉంటుంది. అందుకనే వేసుకొని బయటికి వెళ్లే ముందు ఓసారి చూసుకోమంటున్నా. యా, నాకే బాగాలేదనిపిస్తే ఇమీడియట్ గా మార్చేస్తా. తెలివిగల పిల్లవే, నీకు జీకే ఎక్కువ అనుకుంటా. నా చికెనా తట్టుకోలేవు మామా. కౌన్ బనేగా రేంజ్. నీ జనరల్ నాలెడ్జ్ గురించి జోకులు మామూలుగా వేసుకోవడంలే. నాకు డౌట్, హీరోయిన్ కి జీకే అవసరం అంటావా? వెరీ గుడ్, బాగా అడిగావు. యాక్టింగ్ వచ్చుంటే చాలు. యాజ్ ఏ హీరోయిన్ నాకు ఎన్ని మార్కులు వేస్తావు? 90 వేయలేను గానే 100కి ఓ 60 దాకా వాకే. బస్ ఫస్ట్ క్లాస్. ఇంకేం కావాలి? వచ్చిందే యాక్టింగ్ అనుకోకుండా కొత్తవి నేర్చుకోవాలా. బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు తీసుకున్నాం మామా. నీ పాసు గల ఒక్క అవార్డుకే మధుబాలని అనుకుంటున్నావా? నో నో, జస్ట్ ఫర్ రెఫరెన్స్. నా మైనస్ పాయింట్స్ నాకు తెలుసు. అది అట్టా ఉండాలా? ఏదే మనకున్న మైనస్ పాయింట్ ఒకటి చెప్పు. యాక్టింగ్ ఓకే, కానీ ఏడవటమే రాదు. ఒరే,
అదే అంత పని. గ్లెజరిన్ సొక్కలేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. ఏం చేసినా ఆర్టిఫిషియల్ గానే అనిపిస్తుంది. అయితే ఏడుపు సీన్లు ఎరగదీసే హీరోయిన్లను చూస్తుండో. ట్రెజరీ సీన్స్ చేయాలి అంటే పరిణితి చోప్రానే. ఎట్ట ఏడొస్తుందో చూసి ఎట్టా ఏడవాలో ప్రాక్టీస్ చేయి. ఇష్క్ జాతే చూశాక వెళ్ళి పరిణితిని అడిగా. అంత బాగా ఎట్టా ఏడిచావనే? నాకు కూడా తల్ల ఏడవటం నేర్పియమని. ఎవరి స్పెషాలిటీ వాళ్ళది. నీకు 2 పీస్ అయినా వాకే, కొంతమందికి బాగోదు. అయితే నువ్వు కూడా శాంతాన్ చూసావన్నమాట. సినిమా చూడలా, పింక్ డ్రెస్లో నీ పోస్టర్ చూసా. అరే ఇట్స్ నాట్ ఎ డ్రెస్, ఇట్స్ బికినీ మమ్మా. యాడ మరి? నువ్వు చెప్తే గానీ మాకు తెలవదాయే. యు సేలి చెప్పడానికి సిగ్గుపడ్డావా? నీకు లేంది మాకెందుకమ్మా తల్లే. అసహ్యం చేయటానికి నేనెంత ఇబ్బంది పడ్డానో తెలుసా? ఫస్ట్ సినిమాకే ఇడిచేసి ఇప్పుడు మొహమాటమా? నా కోసం లొకేషన్ లో అందరినీ పంపించేశారు. తీయడానికి కెమెరామెన్ ఒక్కడిని ఉండనిచ్చారా? అంత లేదులే, 10-15 మెంబర్స్ ఉన్నారంతే. నీ సిగ్గు శివడా. ఎట్టా అయితే ఎట్టా? షై కాదు కానీ టెంపరేచర్ అన్బేరబుల్. ఒరే, ఎండ వాసిపోయిందే. హీట్ కాదు మమ్మా, కోల్డ్ -2. నిజమే, తీసింది ఫారెన్ లో కదూ. స్వెటర్ వేసుకుంటేనే వణికిపోయే టెంపరేచర్ లో చేసా. పాప మా డైరెక్టర్ కి నీ మీద ఎంత కోపం ఉందో. సిచ్యువేషన్ డిమాండ్ ఎందుకు వచ్చాండ్రా సినిమాల్లో కనిపించింది ఆ టైంలో. ఎట్టా అయితేనే పోస్టర్ వాకే, జనాలకే ఎక్కినట్లే. దానికోసం ఓవర్ స్లిమ్ అయ్యా, కాస్త బొద్దుగా ఉండాల్సిందేమో. అందుకే గ్లామర్ నమ్ముకోకుండా యాక్షన్ ని నమ్ముకోమనేది. ఇప్పుడు నేను చేసేదేంటమ్మా? ఇంకా బాగా చేయాలా. ప్రియాంక ఓ సినిమాలో పిచ్చి పాత్రేసింది చూడు. బర్ఫీ? యా, అట్లాంటి ఇచ్చినా చేసేటట్టు ఉండాలా. నో ప్రాబ్లం, ఇవ్వండి చేసి చూపిస్తాను. నీ మీద నమ్మకం కుదిరితే అట్లాంటి ఇస్తారు. నా టాలెంట్ నీకు తెలీదు, పాటలు కూడా పాడతాను. వడ్డమ్మ బడవా, ఈ మధ్య ఇదో ప్యాషన్ అయిపోయింది. రెహమాన్ షాక్ అయ్యాడు తెలుసా? పాపం ఆయన ఎందుకు సాగు కొడతావు? వచ్చిందేదో వాయించుకొని. హైవే చూడలేదు నువ్వు, అందులో ఓ సాంగ్ నాదే. ఒరే పర్లా, బానే పాడావు. ఈ మాత్రం ఉందనుకోలా. ఎంకరేజ్ మీ మమ్మ, టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి. ఫుల్లుగా ఎంకరేజ్ చేస్తున్నా పో. థ్యాంక్స్. ఈ మాత్రం ఎంకరేజ్ చేస్తే చాలు, రెచ్చిపోతా.